అప్పుడు లూదియ అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చూడండి, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా ఒక స్త్రీ ఈమె లైఫ్ లోకి యేసుక్రీస్తును ఆమె ఆహ్వానించింది. ద ఫస్ట్ ఉమెన్. ఆ ప్రాంతములో పౌలు అంటే ఈ దర్శనాన్ని బట్టి పౌలు ఆ మాసిదోనియాకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన బోధించినప్పుడు మొట్టమొదటిగా రక్షణ పొందినటువంటి స్త్రీగా ఎవరున్నారు ఇక్కడ? ఎవరంటే లూదియా. ఈమె ఏం చేసేదంటే ఊదా రంగు పొడిని అమ్ముతూ జీవనాన్ని కొనసాగించే ఈమె క్రీస్తును యాక్సెప్ట్ చేసింది. ద ఫస్ట్ ఉమెన్. ఎక్కడ? ఈ దేశంలో మాసిదోనియా. ఎందుకు వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? ఒక దర్శనం, ఒక వ్యక్తి అతనిని దీనంగా ఇన్వైట్ చేశాడు దర్శనంలో. దాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో దేవుడు ఈమెను రక్షణలోకి నడిపించాడు. రెండోది 16 వచనం మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యము 16:16. ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి. చూడండి, రెండవ వ్యక్తి ఎవరు రక్షణ పొందారంటే ఈ పూతోను అనే దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి. రెండోదిగా ఈమె యాక్సెప్ట్ చేసింది, ఈమె రిసీవ్ చేసుకుంది యేసుక్రీస్తు. తర్వాత మూడోదిగా మనం చూస్తే 16వ అధ్యాయము మరి ఇక్కడ 25 నుండి మనం కనుక చదువుకున్నట్లయితే ఇక్కడ చెరసాల నాయకుని ఇంటి వారి బాప్టిజం. అంటే ఆ చెరసాల నాయకుడు ఈ చెరలో మరి వీరిని పెట్టినప్పుడు చూడండి, ఇక్కడ వెళ్ళి అక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. అయితే పౌలు కలలు కన్నాడు. ఏంటి? ఆయనకు వచ్చిన దర్శనాన్ని బట్టి చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా మన పరిస్థితి ఇక్కడ చాలా దేవుడు మనకి సహాయం చేస్తాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు కదా అని ఆ పాజిటివ్గా మరి వెళ్ళాడు. కానీ అక్కడ జరిగిందంటే చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడ్డాడు. చాలా మంది మరి లూదియా ద్వారా లేకపోతే దయ్యము పట్టినటువంటి ఆ స్త్రీ ద్వారా కానీ మరి చాలా మంది అక్కడ స్త్రీలు పురుషులు వచ్చి రక్షణ పొంది వాక్యంలో బలపడుతున్న సమయం. సో ఈ విషయాలన్నీ కూడా మరి అక్కడ లోకల్లో మరి అందరికి తెలుస్తూ ఉంటే అతని పైన ఒక ఇది వచ్చేసింది. పట్టుకున్నారు, చెరసాల్లో వేశారు. ఒకరోజు మరి అధికారి వచ్చి చూసినప్పుడు ఈ చెరసాల్లో వీళ్ళు కనపడలేదు. భయపడి వీరు పారిపోయారేమో, ఇంకా రాజులు లేకపోతే ఈయన పైన ఉన్న అధికారులు ఇతన్ని ఖచ్చితంగా మరి చంపుతారని భయముతో ఇతడు కూడా చనిపోదాం అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకోదాం అనుకున్నాడు. తర్వాత వాళ్ళు నువ్వు చనిపోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము అని వారు తమను కనపరుచుకొని మరి ఆ విధంగా మరి క్రీస్తు సువార్తను ఆ అధికారికి ప్రకటించే ఒక గొప్ప మరి అవకాశము పౌలు శిలలకు దేవుడు ఇచ్చాడు. ఆ రకంగా మరి ఆ చెరసాల నాయకుడు తన ఇంటి వారును ఏం చేయబడ్డారో రక్షణ పొందారు, బాప్తిజం తీసుకున్నారు. మనం కూడా ఒక సందర్భంలో చాలా కృంగిపోయి మనకు ఇంకా ఒక మార్గం కావాలా, ఒక సంతోషకరమైన మార్గము, ఒక పవిత్రమైన మార్గము. దేవుడు ఉన్నాడు, ఆయన యేసే. దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఎవరో ఆరాధించేవారు. ఆ కాలంలో ఎలా ఉండేదంటే రాజుగారు ప్రతిమను పెట్టేసి రాజుగారిని ఆరాధించాలి. అలాంటి కాలం. ఆ ప్రాంతంలో దాదాపు 8,000 మంది ఉంటే దాదాపు ఒక 30,000 మందిరాలు ఉండేవి. ఇది ఎట్లా సాధ్యం అంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టుకుంటూ వెళ్ళిపోయినారు. కానీ ఈరోజు ఎన్నో సంఘాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఆత్మ పొందకపోతే, సత్యాన్ని ఎరగకపోతే మన జీవితం వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. చాలా రకాల బోధలు మనం వింటాం, కానీ
వాక్యములో ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పౌలు అక్కడికి వెళ్ళాడు? ఒక పర్పస్ పైన వెళ్ళాడు. అక్కడ ఆయన ఎవరిని రక్షించాడు? ఒక 3 వ్యక్తుల జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగి వాళ్ళ పేర్లు ఇక్కడ పెట్టాడు దేవుడు. చాలామంది మారు ఉంటారు, వాళ్ళ పేర్లు ఇక్కడ లేవు, కానీ వీళ్ళనే ప్రాముఖ్యంగా దేవుడు ఎన్నుకున్నాడంటే ఏంటంటే వాళ్ళ జీవితంలో చూడండి, పూతోను దయ్యం పట్టిన ఒక చిన్నది, మరి ఆమె జీవితంలో ఎట్లా ఉండదు? ఆమె బందీ అయి ఉంది, దాస్యములో ఉంది, ఆమెను విడిపించారు. ఈ నాయకుడు, ఆ చెరసాల నాయకుడు చచ్చిపోదాం అనుకున్నాడు, ఆయనను రక్షించారు. తర్వాత లూదియా, మరి ఆమెను కూడా ఆమె జీవితంలో బలమైనటువంటి మార్గం గుండా ఆమె నడిపించారు. ఈరోజు క్రీస్తు మనలను ఎన్నుకున్నాడు కాబట్టే ఈ కష్టాల గుండా మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు, శ్రమల గుండా. ఎందుకంటే కష్టం లేకుండా, బాధ లేకుండా మన జీవితంలో దేవుని ఆరాధించడం చాలా కష్టం. చెరసాలలో ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడారు, దేవుని ఆరాధించారు. కానీ ఈరోజు మనకు స్వేచ్ఛగా మనం బయట తిరుగుతూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. మనకు ఒక దాస్యం లేదు, ఒక ఇబ్బంది లేదు. ఉండొచ్చు మేబీ చిన్న చిన్న గొడవలు, మనం తగ్గించుకుంటే పోయే గొడవలు, మన జీవితాన్ని మార్చుకుంటే సంతోషంగా మారే సమస్యలు అవి. కానీ మనం అలా లేనప్పుడు ఇదిగో మార్గము, యేసుక్రీస్తు మనకి ఇచ్చిన మార్గం, సత్య మార్గం, జీవ మార్గం కదా. ఆయన వెలుగు అయి ఉన్నాడు కాబట్టి ఆయనను వెంబడించే మనము మన జీవితాల్లో కూడా వెలుగు కుమ్మరించబడుతుందని. మరి ఈరోజు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇది దేవుని మహిమ నిమిత్తము మనము మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవితం కూడా మహిమకరంగా మారుతుంది. ఇదిగో ఈ శ్రమల్లో, ఈ బాధల్లో మనము ఈ లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడాలా, దేవుణ్ణే వెంబడించాలా, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము కట్టుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా.